సైదాబాద్లోని అబ్జర్వేషన్ హోమ్ ను మంత్రి సీతక్క సందర్శించారు. అబ్జర్వేషన్ హోమ్ విద్యార్థులతో మాట్లాడి అందుతున్న సౌకర్యాలను, వసతులను మంత్రి సీతక్క తెలుసుకున్నారు. హోమ్ ను శిక్షగా కాకుండా పరివర్తనగా కేంద్రంగా భావించాలని పిల్లలకు సూచించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న ఆకర్షణ అనే విద్యార్థిని ఏర్పాటు చేసిన లైబ్రరీని సీతక్క ప్రారంభించారు. జ్ఞానాన్ని పెంపొందించేందుకు లైబ్రరీని ఏర్పాటు చేసిన విద్యార్థిని ఆకర్షణను మంత్రి శాలువాతో సత్కరించారు. నమస్కారాలు. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మా అబ్జర్వేషన్ హోమ్కు రావడం జరిగింది. నాతో పాటు మా WCD సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉండేటువంటి మా ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, అదేవిధంగా వార్డెన్, అబ్జర్వేషన్ హోమ్ వార్డెన్ గారు, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడంలో మరి కీలక పాత్ర పోషించిన ఆకర్షణ మనకి ఇక్కడ లైబ్రరీ ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఆకర్షణ 9th క్లాస్ స్టూడెంట్ అయినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 25 లైబ్రరీస్ వారు స్టార్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. నాకు కరీంనగర్లో పరిచయం అయింది. ఈరోజు ఇక్కడ లైబ్రరీ బుక్స్ అన్ని ఇచ్చి ఇక్కడ అబ్జర్వేషన్ హోమ్లో ఉన్నటువంటి పిల్లలకు మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని, నాలెడ్జ్ని పెంచుకోవడం కోసం ఈ యొక్క బుక్స్ ఎంతో ఉపయోగపడతాయి. సో తను చిన్న వయసులోనే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆకర్షణను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాం. అదే కాకుండా గత నెల రోజుల క్రితం కూడా కొంత 4-5 పిల్లలు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళడం జరిగింది. మేము తక్షణమే చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఆ 4గురిని కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇంకొకరు విజయవాడలో ఉన్నట్టుగా మరి సమాచారం ఉంది, విజయవాడ పోలీస్ స్టేషన్లో. సో పిల్లలకు కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది, ఇక్కడ శిక్షగా భావించకండి. ఈ కాలాన్ని, ఈ శిక్ష ఏదైతే పనిష్మెంట్తో ఇక్కడికి వచ్చినటువంటి అబ్జర్వేషన్ హోమ్లో ఉండేటువంటి పిల్లలు ఇక్కడ శిక్షణగా భావించండి. ఇది మీరు చదువుకోవడానికి పుస్తకాలు ఇస్తున్నాం, మీ బ్యాడ్ హ్యాబిట్స్ పోవడానికి మీకు ఇక్కడ రకరకాల ఆటలు, పాటలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి చిన్నతనంలోనే తెలిసి తెలియక